ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. రెడ్ శాండిల్ స్మగ్లర్ అలాగే జగన్కి నమ్మిన బంటు అనేటువంటి ఎర్ర గంగిరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇది కేవలం ఆయన పైనటువంటి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారంటూ ఒక వార్త వినిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈయన జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. రెడ్ శాండిల్ స్మగ్లర్ అలాగే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు ఎర్ర గంగిరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారంటూ ఒక వార్త వినిపిస్తుంది. వాస్తవానికి ఆయన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే కేవలం ఆయన బీజేపీలో చేరుతున్నారు తప్పితే ఈయన జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాడంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఆయన బీజేపీలో చేరడానికి గల కారణాలు ఏంటి? ఎర్ర గంగిరెడ్డి ఆయన దేనికి స్పెషలిస్ట్ అండి? రెడ్ శాండిల్. అందుకే ఎర్ర అనేది ఆయన పేరులో కూడా ఉంది, ఇంటి పేరులో. సో ఇది మీకు తెలుసు, గతంలో అంటే ఆయన రైల్వే కోడూరుకి చెందిన ఆయన ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ విషయంలో ఈయన చాలా ఏమనాలి, నటోరియస్ క్రిమినల్స్ అంటాం కదా, అట్లాంటి వాడు. ఈయన విదేశాలకు పారిపోతే ఈ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చి జైల్లో పెట్టారు. సో గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక, వైసీపీ వచ్చాక వారిని బయటకు తీసుకొచ్చింది. అంటే ఎవరు అక్రమాలు చేస్తారో, ఎవరు స్మగ్లింగ్ చేయగలరో, ఎవరు ఏమనాలి స్కాములు చేయగలరో వాళ్ళందరినీ కాస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహనుడు కదా, అందరికీ కాపు కాస్తాడు. సో అట్లా కాపు కాస్తాడు వీళ్ళందరినీ. సో ఆ కాపు కాసిన పెద్ద మనిషి ఇప్పుడు ఏమైంది, మొన్న విజయవాడ తీసుకొచ్చారు ఆయన కేసుల్లో విచారణ కోసం. విచారణ అవ్వగానే ఈయన వెంటనే బీజేపీలోకి చేరిపోవటానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈయనే కాదు, ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కదా, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రెడీగా ఉన్నారు. అంటే తెలుగుదేశం జనసేన తీసుకొని వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు. మరి బీజేపీ ఎందుకు తీసుకుంటుందో మనకు అర్థం కాదు. అంటే రైల్వే కోడూరు కాబట్టి, రైల్వే కోడూరులో బీజేపీలో సరైన నేత లేడు కాబట్టి తీసుకుంటున్నామని అంటోంది. అంటే మీకు నేత కావాలంటే ఎవరైనా తీసేసుకుంటారా? స్మగ్లర్నైనా. ఇలాంటి స్మగ్లర్స్ని తీసుకుని మీరు ఏం చెప్తున్నారు సమాజానికి? మరి మనం ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి బదులు ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన బీజేపీలో చేరాక వైసీపీకి పనిచేయడని ఏమన్నా నమ్మకం ఉందా? వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్ జగన్మోహన్ దగ్గరే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఆయన్ని కూడా కాపాడడానికి వీళ్ళు ఒక సమిధలు అవుతారేమో కేసుల నుంచి తప్పించడానికి. అంటే ఒక అంశం నుంచి పంపించడం వెనకాల ఆయన హస్తం ఉందంట. ఉండొచ్చు, ఎందుకు ఉండదండి? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వీళ్ళు వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు ఉన్నాడు అంటేనే మీకు అర్థం కాలే? అయితే ఏదో ఒక కమెంట్ రావాలి కదా, సరే పోతే పోండి, ఉంటే ఉండండి, లేకపోతే రండి అనే పదాలు రావాలి కదా. అవి ఏమైనా వస్తాయి ఆయన దగ్గర? దానికి మీరు సోషల్ మీడియా చూసారంటే జగన్మోహన్ చాలా గొప్పవాడు, ఎవరు వెళ్ళిపోయినా ఎవరు ఉన్నా ఆయన చలించడు. చాలా ధైర్యం ఆయనకి. ఏం ధైర్యం! పరదాలు కట్టుకుని తిరుగుతాడు. రాత్రి 6 దాటితే భయం, పొద్దున 8 దాటితే కానీ బయటికి రాడు సూర్యకిరణాలు వచ్చాక. మీకు తెలుసు కదా, సెక్యూరిటీ కావాలి. మామూలు సెక్యూరిటీనా? 23 అడుగులు ఆ ఫెన్సింగ్, ఇద్దరి కోసం అంత పెద్ద భవనం, అందులో ఇంత సెక్యూరిటీ. 946 986 980 మంది. సో అంత గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయన మాట్లాడు చేయిస్తూ ఉంటాడు తెర వెనక పనులు ఇలాంటివి. తెర వెనక మళ్ళీ మంచి పనులు కాదండి, ఇలాంటి పనులు చేయించడంలో సిద్ధహస్తుడు ఆయన. కాబట్టి ఇవాళ ఎర్ర గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నాడంటే బీజేపీ ఎందుకు ఒప్పుకుంది అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. నెంబర్ 2, పురంధేశ్వరి సమక్షంలో చేరతాట, ఆల్రెడీ మాట్లాడేసుకున్నట్ట. ఎప్పుడైతే పోలీసులు విచారణకు పిలిచారో ఆయన గ్రౌండ్ ఆయన ప్రిపేర్ చేసేసుకున్నాడు. అంటే హౌ ఫాస్ట్ దే ఆర్. ఈ ఫాస్ట్నెస్ ప్రజల మీద లేదు, నియోజకవర్గ అభివృద్ధి మీద లేదు వాళ్ళకి. మీరు అది గమనించండి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడంలో, వాళ్ళ సంపదలు పెంచుకోవడంలో వాళ్ళు చిరుతపులి కంటే వేగంగా ఉన్నారు చెప్పాలంటే. కానీ ప్రజలకి మంచి చేయడంలో లేరు.
కాబట్టి ఇవాళ ఎర్రగంగిరెడ్డి అనేవాడు ఒక్కడే కాకుండా ఇంకా ఎంతమంది చేరతారు. విజయసాయిరెడ్డి ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నాడని తెలుసు మనకి. మరి విజయసాయిరెడ్డి వెళ్తే ఎంతమంది ఆయన వెనకాల వెళ్తారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతం నుంచి, బికాజ్ ఎవరికి వాడు ఇంపార్టెంటే కదా. వత్స ఆల్రెడీ జనసేన ట్రై చేశాడన్నారు, బాలినేని జనసేన ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మీరు మీ పదవికిను మీ పార్టీకి రిజైన్ చేసి రండి మీ ప్రాథమిక సభ్యత్వానికి. అంత మాత్రాన వాళ్ళు తప్పులు ఒప్పులు అయిపోతాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో ఆ రకంగా ఉందండి పరిస్థితి. ఇవాళ ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు అంటే, ఎర్రగంగిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడు అంటే చాలా వెనకాల చాలా స్కెచ్ ఉండాలి. మామూలు స్కెచ్ కాదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి అలవాటు ఏంటంటే దేవుడి స్క్రిప్ట్లు స్కెచ్లు అంటాడు ఆయన, మనకు తెలుసు కదా. ఇది ఈయన స్కెచ్, ఈయన స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డిది. సర్లే నువ్వు వెళ్ళిపో బీజేపీలోకి, నన్ను కూడా నువ్వు చూసుకుందు కానీ రేపొద్దున ఎలాగా నేను కూడా జైలుకి వెళ్ళాలి కదా, అప్పుడు కొంచెం మోదీ గారితో అమిత్ షా తోటి మాట్లాడదు కానని డీల్ ఏదో కుదుర్చుకుని ఉంటారు. అందులో ఎర్రచందనం స్మగ్లర్ అంటే మామూలుగా ఉంటుందా పరిస్థితి? అదే కదా, డబ్బులు మామూలుగా ఉండవు కదా, కోట్లు కోట్లు కాదు, ఇంకా అసలు మనం లెక్క పెట్టలేము, నెంబర్లు కూడా చెప్పలేమేమో. మనకి లక్షల కోట్ల వరకే మనకు తెలుసు, అంతకు మించి మనకు తెలియదు. అంటే మనం విన్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఈ ఎర్రగంగిరెడ్డి అనేవాడు చాలా ప్లాన్డ్గా ఉన్నాడు. ఆయన తన కేసులు ఎలా మాఫీ చేసుకోవాలి, తను ఎలా వీటిలోంచి బయటపడాలి అన్న దాంతో పోలీసులు పిలవగానే తను ఒక సెటప్ చేసేసుకుని బీజేపీ తోటి ఇంకా త్వరలో చేరిపోతాడు, ఇవాళ రేపో ఎల్లుండో బీజేపీ సమక్షంలో. యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉండే నేతలంతా పార్టీలు మారుతూ ఉంటుంటే వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వాస్తవానికి చూసుకుంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉంటుండే కొద్దో గొప్ప నేతలు కూడా మ్యాక్సిమం బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ఒక అంశం ఏంటి అని అంటే, సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేసుల నుంచి బయటపడడం కోసమే వీళ్ళంతా బీజేపీ దారి పడుతున్నారు తప్పితే వాస్తవానికి వేరే అంశం అయితే లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళంతా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే అన్నట్టు కూడా ప్రజల్లో ఒక వార్త అయితే వినిపిస్తుంది. అంతే కదండి, ఇప్పుడు పళ్ళున చెట్టుకే రాళ్ళు, అంతే కదా. అలాగా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్తో పెట్టుకుంటే 5 ఏళ్ళు ఏమొస్తుంది, కాంగ్రెస్ ఏమి కేసుల నుంచి తప్పించలేదు కదా. అందుకని ఇంకా ఎలాగా మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ తోటే ఉన్నాడు, బయట నుంచి సపోర్ట్ ఇచ్చి. సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఉంది కాబట్టి తను డైరెక్ట్ మాట్లాడలేడు కాబట్టి ఇట్లా వయా మీడియా వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఎర్రగంగిరెడ్డిని పంపించడంలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హస్తం అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉండే నేతలంతా పార్టీలు మారుతూ ఉంటుంటే వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వాస్తవానికి చూసుకుంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉంటుండే కొద్దో గొప్ప నేతలు కూడా మ్యాక్సిమం బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ఒక అంశం ఏంటి అని అంటే, సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేసుల నుంచి బయటపడడం కోసమే వీళ్ళంతా బీజేపీ దారి పడుతున్నారు తప్పితే వాస్తవానికి వేరే అంశం అయితే లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళంతా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే అన్నట్టు కూడా ప్రజల్లో ఒక వార్త అయితే వినిపిస్తుంది. అంతే కదండి, ఇప్పుడు పళ్ళున చెట్టుకే రాళ్ళు, అంతే కదా. అలాగా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్తో పెట్టుకుంటే 5 ఏళ్ళు ఏమొస్తుంది, కాంగ్రెస్ ఏమి కేసుల నుంచి తప్పించలేదు కదా. అందుకని ఇంకా ఎలాగా మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ తోటే ఉన్నాడు, బయట నుంచి సపోర్ట్ ఇచ్చి. సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఉంది కాబట్టి తను డైరెక్ట్ మాట్లాడలేడు కాబట్టి ఇట్లా వయా మీడియా వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఎర్రగంగిరెడ్డిని పంపించడంలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హస్తం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.